హలో ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు కొటెక్స్‌లో కంపౌండింగ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నుండి చిన్న టార్గెటే పెట్టుకున్న ఒక 20కి అట్లా చేద్దాం. ఓకే. మంచి ఎంట్రీస్ దొరికితే తీసుకుందాం ఇక్కడ. చూద్దాం ఇక్కడ. వెయిట్. ఓకే. పైనున్న సెల్లర్ లెవెల్‌కి టచ్ అయితే ఈజీగా మనం నెక్స్ట్ 1 మినిట్‌కి సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకోవచ్చు. రివర్సల్ టైప్ క్యాండిల్ అయింది. రిస్క్ అయితే తీసుకుంటా ఈడ. ఓకే. ఎందుకంటే లెవెల్ కిందకొచ్చింది కాబట్టి, లేకుంటే వదిలేస్తుండే ట్రేడ్. ఇది రిస్కే అవుతది. ఎందుకంటే ఇది రివర్సల్ టైప్ క్యాండిల్ అయ్యింది. కానీ ఎందుకు ట్రేడ్ తీసుకున్నా అంటే పైన ఇంకా లెవెల్ ఈ క్యాండిల్ కూడా పైకెళ్ళి టచ్ అవ్వలేదు. సో, ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ సెల్లర్ అయినా కూడా రిజెక్షన్ తీసుకొని లెవెల్ పైన క్లోజ్ అవ్వడానికి. ఒకవేళ లాస్ అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. ఈజీగా టోటల్ అమౌంట్ పెట్టి ఇప్పుడు నేను రికవరీ చేసుకొని కంపౌండింగ్ చేస్తాం. ఓకే. ఓకే. ఇది లాస్ అయ్యేలా ఉంది. టోటల్ అమౌంట్‌తోని చేశామండి. మంచి ఎంట్రీస్ తీసుకున్నాం ఇప్పుడు. ఓకే. ఇక్కడ నేను సెల్లింగ్‌కి తీసుకుంటా. ఈజీ ట్రేడ్ మంచి ఎంట్రీ దొరికింది. సూపర్ ఎంట్రీ ఇది. అది గ్రీన్ అయినా పర్వాలేదు. మన ఎంట్రీ కింద క్లోజ్ అవుతదండి. మంచి ప్రాపర్ ఎంట్రీ ఇది. ఇక వెయిట్ చేయాల్సింది యాక్చువల్‌గా ఈ రివర్సల్ టైప్ క్యాండిల్ చూసి కూడా ట్రేడ్ తీసుకున్నాం. నా మిస్టేకే అది. వెయిట్ చేయాల్సింది. ఏం ప్రాబ్లమ్ లేదు. 20 టార్గెట్ పెట్టుకున్నా. మంచి ఎంట్రీసే తీసుకున్నా మిస్టేక్ చేయకుండా. ఓకే. ఇక్కడ నుండి కూడా మనకు సెల్లింగ్ లెవెల్ పైకి వస్తే కొంచెం ఈజీ ట్రేడ్ ఇది కూడా. రావాలి. రాకపోయినా నేనైతే రిస్క్ తీసుకుంటా. ఇక నుండి సూపర్ ఎంట్రీ ఇది కూడా. ఓకే. నో ప్రాబ్లమ్. పర్ఫెక్ట్ ఎంట్రీ అండి. మంచి ఎంట్రీ దొరికింది ఇది. నేను కొంచెం కింద తీసుకుంటే కొంచెం రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది లెవెల్ పైన క్లోజ్ అయింది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇంకా కిందిగా ఇది సరిగ్గా లెవెల్ నుండి అయితే రిజెక్షన్ తీసుకోలేదు. ఓకే. సో, ఒకవేళ గ్రీన్ అయినా కూడా ఈ లెవెల్ కిందనే ఉండే ప్రయత్నం జరుగుతుంది. సో, ఈజీ ట్రేడ్ ఇది. ఓకే. చూద్దాం. ఓకే. ఓకే. సడెన్‌గా ఇక్కడ మా క్యాండిల్స్ అనేటివి పెద్దగా ఆహ్, మూమెంటం పెద్దగా స్టార్ట్ అయింది. ఓకే. రెడ్ క్యాండిల్ అయితది. చలో. ఇది రెడ్ క్యాండిల్ అవ్వాలండి. ఒకవేళ గ్రీన్ అయితే మనకి ఇక్కడ ఆపర్చునిటీ దొరుకుతది. కిందికెళ్ళి సపోర్ట్ తీసుకొనొస్తుంది దీనివల్ల. బట్ మనం లెవెల్ పైకెళ్తే ఈజీగా ట్రేడ్ తీసుకుందాం ఇక్కడ. ఓకే. ఈజీగా సెల్లింగ్‌కి ట్రేడ్ ఉంది. లెవెల్ పైకెళ్తే. లేకుంటే వెయిట్ చేయాలా.
చూడండి ఎంట్రీ లేదు ఇక్కడ, ఎంట్రీ ఇవ్వట్లే. వెయిట్ చేద్దాం ఇక్కడ. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంట్రీ దొరికిద్దా. ఇక్కడ ఎంట్రీ లేదు, ఇక్కడ ఎంట్రీ లేదు. వెయిట్ చేద్దాం ఇక్కడ ఒక 1-2 క్యాండిల్స్ వెయిట్ చేస్తే ఎంట్రీ దొరుకుతుంది. వెయిట్. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్, ఈ యామర్ క్యాండిల్ ఉంది కదండి, ఇక్కడ యామర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను లైన్ పెడుతున్నాను. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఈజీగా 1 మినిట్కి బయింగ్కి ట్రేడ్ తీసుకోవచ్చు. ఆ విక్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసింది, బట్ ఇది కొంచెం రివర్సల్ టైప్లో అయింది. అయినా కూడా నేను అయితే తీసుకుంటా. మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ నుండి గ్రీన్ క్యాండిల్ అవ్వడానికి, సో అందుకే ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, కానీ ఇది రివర్సల్ టైప్ క్యాండిల్ లేకపోతే షూర్ షార్ట్గా చెప్పేసి ఇది గ్రీన్ అవుతుందని. ఓకే, ఇది కూడా గ్రీన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఓకే, ఇక్కడ వెయిట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, కింద నుండి సపోర్ట్ తీసుకొని మన బయ్యర్ వస్తున్నారు, పైన సెల్లర్ లెవెల్ ఉంది, స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్. సో ఇక్కడ నుండి ఏదైనా జరగవచ్చు, కొంచెం వెయిట్ చేద్దాం మనం ఇక్కడ. ఓకేనా, మనకి ఈజీ ఎంట్రీ దొరికింది, ట్రేడ్ తీసుకున్నాం, కొంచెం వెయిట్ చేయాలి. బ్యాక్ టు బ్యాక్ ఎంట్రీస్ కోసం ట్రై చేసి ఎంట్రీస్ లేకపోయినా కూడా లాస్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ నుండి రిస్కీ ట్రేడ్ అవుతుంది ఇది కూడా. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే, ఈ బాడీ నుండి బాడీకి లైన్ డ్రా చేస్తే చూద్దాం. ఓకే, ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ వదిలేస్తానండి. ఇక్కడ నాకు లేదు, ఇక్కడ కూడా ఇది కూడా రిస్క్ అవుతుంది. రివర్సల్ క్యాండిల్ ఉంది, వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వెయిట్. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ, కానీ ఎంట్రీ ఎట్లా, ఎంట్రీ ఈజీ ఎంట్రీ ఉండే బ్రేక్అవుట్ అయితే, కానీ బ్రేక్అవుట్ జరగలేదు. ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది, అర్జెంటల్ లైన్ ఉంది. సో ఇక్కడ కూడా ఎంట్రీ వదిలేసుకుందాం, ఇక్కడ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వెయిట్ చేద్దాం ఇక్కడ కూడా. ఓకే, ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అంటే కొంచెం రిస్క్ అయ్యేలాగా ఉంది ఇక్కడ. ఓకే, మనకి ఎంట్రీ కూడా దొరకలేదులేండి, వెయిట్ చేద్దాం ఇక్కడ. డౌట్ ఉంటే ఎందుకు ట్రేడ్ తీసుకోవడం, నేను తీసుకోను. ఓకే, రైట్. ఇక్కడ కూడా లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది, కానీ రిట్రేస్మెంట్ ఎంట్రీ దొరికేలాగా లేదు ఇక్కడ. రిట్రేస్మెంట్ ఎంట్రీ దొరికితే రేస్ తీసుకుంటాం, ఎందుకంటే రివర్సల్ టైప్ క్యాండిల్ ఉంది. చూద్దాం మార్కెట్ కిందికి వచ్చి ఎంట్రీ ఇస్తుందా ఇయ్యదా. ఎంట్రీ ఇస్తే మాత్రం ఈజీ ట్రేడ్ ఫ్రెండ్స్ ఇది కూడా. నేను మార్టింగ్ ఉండుంటే చేతిలో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటుండే, కానీ కంపౌండింగ్ చేస్తున్నాను కదా, సో అందుకు రిస్క్ ఓకే, ఇక్కడ నేను ఇంకొక ట్రేడ్ కూడా తీసుకున్నానండి, ఇక్కడ మీకు రికార్డింగ్ అవ్వలేదు అది.
రికార్డింగ్ అవ్వలేదు. 10 మినిట్స్ అయిపోయింది కదా! అది స్టాప్ అయిపోయింది. నేను చూసుకోకుండా అట్లనే వదులుతూనే ఉన్నా. అంటే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నా నేను అట్లనే. ఇంకో ట్రేడ్ తీసుకుంటే కంప్లీట్ అయిపోయిద్ది. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ ఓకే. పైకొస్తే ఇక్కడ రావట్లేదు. ఇక్కడ ట్రేడ్ తీసుకొని నేను వెయిట్ చేస్తా. ఇప్పుడు 5000 తీసుకుంటున్నానండి నేను. ఎందుకంటే కొంచెం ఎంట్రీ అటు ఇటు అయ్యి మిస్‌ప్లేస్ అయిందనుకో ఇవరకు చేసింది పోతది. సో, అందుకే ఏం ప్రాబ్లమ్ లేదు. ఒక ట్రేడ్ ఎక్కువ తీసుకుందాం. ఈజీగా 20,000 టార్గెట్ పెట్టినా ఈజీగా రీచ్ అయిపోతాం 2 ట్రేడ్స్ తీసుకుంటే. ఓకే. వెయిట్ చేద్దాం. ఇక్కడ నెట్ స్టక్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఎంట్రీ ఏముంది లెవెల్ ఎక్కడ నెట్ పోతే ఇందాక రికార్డ్ అవ్వలేదు కానీ నెట్ కొంచెం డిస్కనెక్ట్ అయింది అనుకోండి. కొటెక్స్లో ఇవన్నీ లైన్స్ అన్ని ఎగిరిపోతాయి. ఓకే, మళ్ళీ డ్రా చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో కొంచెం అటు ఇటు అయినట్టున్నాయి. అది ఇక్కడ డ్రా చేసినా కూడా గుర్తులేదు ఇప్పుడు నాకు. మళ్ళీ డ్రా చేయాలి. తలనొప్పి కొటెక్స్లో. ఓకే, ఇక్కడ ఎంట్రీ లేదు. కొంచెం వెయిట్ చేద్దాం ఇక్కడ. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయితే ఈజీ ట్రేడ్. ఈజీ కాకపోయినా ఇదైతే మాక్సిమం ఇక్కడ నుండి కన్ఫర్మ్ బయ్యింగ్కే ఉండే ఆపర్చునిటీ ఉంది. ఏం లేదు, నేను కొంచెం అమౌంట్ అనేది నాకు 1 సెకండ్. ఓకే, నాకు ఒకవేళ లాస్ అయినా కూడా నాకు అమౌంట్ బ్యాకప్ ఉంది. నేను ఈజీ అంటే తీసుకుంటాను. అందుకే నా అమౌంట్ అనేది తక్కువ చేసుకున్నాను. ఓకేనా, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మాక్సిమం ఒక గ్రీన్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకు నేను రిస్క్ అయితే తీసుకున్నాను అనమాట. ఓకే ఓకే, లాస్ అయితే ఏం ప్రాబ్లం లేదులేండి. సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది పిఆర్లో. ఓకే, ప్రజెంట్ ఇంత పెద్ద క్యాండిల్ ఇక్కడ వచ్చింది. మేబీ న్యూస్ కానీ ఏదైనా స్టార్ట్ అయిందేమో. ఓకే, వేరే పేర్లో ఈ పేర్లో తీసుకున్నాను ట్రేడ్. ఇయర్లో నేను మాక్సిమం ట్రేడ్ తీసుకుంటాను బయ్యింగ్కి. ఓకే, ఈజీ ట్రేడ్ ఇది. ఇది రెడ్ అయినా పర్వాలేదు. మనం ఎక్కడ నుండి అయితే ట్రేడ్ తీసుకున్నామో అక్కడ నుండి బయ్యింగ్ ఉంటుంది. సింపుల్ ట్రేడ్ ఇది. ఓకే, ఇందుకే తొందర పడొద్దండి. నేను అక్కడ కరెక్ట్ అనాలిసిస్ చేసిన. ఇక్కడ చూడండి, ఇక్కడ మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి బయ్యింగ్కి. నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ గ్రీన్ అవ్వాలి. ఓకే, కానీ సంథింగ్ ఏదో. ఓకే, ఇది రివర్సల్ టైప్ క్యాండిల్. ఇన్ కేస్ ఒకవేళ ఇది రివర్సల్ టైప్ క్యాండిల్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మైనర్ రిజెక్షన్ ఉంది కదా, సో దీనివల్ల ఇది రివర్సల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సంథింగ్ లేదు, ఏదో ఒకటి మిస్టేక్ అయితే జరిగింది. సంథింగ్ ఇందులో న్యూస్ కూడా ఉందండి. ఇక్కడ చూడండి, సడన్గా ఇంత పెద్ద క్యాండిల్ ఇక్కడ. ఓకే, ఇంత పెద్ద క్యాండిల్ 30 లెవెల్ పైన క్లోజ్ అయ్యి ఇక్కడ బయ్యర్ ట్రై చేయాలి వెళ్ళడానికి. బయ్యర్ ట్రై చేయకుండా మళ్ళీ సెల్లర్ బ్రేక్అవుట్ చేస్తున్నాడు. సంథింగ్ పేరులో న్యూస్ కానీ ఏదైనా ఉండొచ్చు.
ఓకే. ఈజీ మన టార్గెట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఓకే. చూద్దాం ఇంకొక ఎంట్రీ దొరికితే తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈడ. కొంచెం రిస్కే తీసుకుంటా మళ్ళీ. ఓకే. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఈ అకౌంట్ హ్యాండ్లింగ్ అది ఇది అని చెప్పి అందులో పడకండి. ఓకేనా? స్కామ్‌లు జరుగుతా ఉన్నాయి. ఈ అకౌంట్ హ్యాండ్లింగ్, ఇది అకౌంట్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ ఫ్రాడ్ అన్నమాట. ఓకే. నమ్మి ఎవరికైనా ఇచ్చారనుకోండి పోతాయి. నాకు ఆల్రెడీ మెసేజ్ చేస్తా ఉన్నారు. డబ్బులు తీసుకొని బ్లాక్ చేశారు అది ఇది అని చెప్పి. మీకు అందులో పోకండి, నేను ఫస్ట్ నుండి చెప్తా ఉన్నాను. మీరు అందులోకెళ్లారనుకోండి మీ డబ్బులు పోతాయి, అన్నీ పోతాయి. ఏ జెన్యూన్ ట్రేడర్ కూడా మీ అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తానని మీ అకౌంట్ తీసుకోరండి. ఓకేనా? నాలెడ్జ్ ఉన్నాడు, వాడి నాలెడ్జ్‌తోని వాడు ట్రేడ్ చేసుకుంటూ డబ్బులది తీసుకుంటాడు. మీ డబ్బులతోని ట్రేడ్ చెయ్యడు. ఓకే. మీ డబ్బులు తీసుకొని గ్యాంబ్లింగ్ చేస్తారు ఆళ్ళు. అంటే 50 వాళ్ళకి ట్రేడింగ్ సరిగ్గా రాదు. ఓకే. 50 ట్రేడింగ్ నాలెడ్జ్ ఉంటుంది. సో, ఒకవేళ మీ అమౌంట్‌తోని రిస్క్ చేస్తారు కాబట్టి విన్ అయితే లక్ బావుంటే ఓకే. విన్ అయితారు. లేదంటే పోతాయి. వాళ్ళ డబ్బులేం పోవు. మీ డబ్బులు పోతాయి. ఓకే. సింపుల్‌గా మిమ్మల్ని బ్లాక్ చేస్తారన్నమాట. ఓకేనా? ఒకవేళ వాడు లక్ బాగుండి అది విన్ చేసినా కూడా మీకు అందులో నుండి ప్రాఫిట్ ఇస్తాడని గ్యారంటీ లేదు. ప్రాఫిట్ అయినా లాస్ అయినా మిమ్మల్ని బ్లాక్ చేయడం గ్యారంటీ అన్నమాట. అదొద్ద పెద్ద స్కామ్. ఎవరైతే అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తానని మీ దగ్గర తీసుకుంటున్నారో మీరు అక్కడ స్కామ్ అయిపోయారని అర్థం అనమాట. ఆ చెక్కల్లో పడకండి. ఓకేనా? ఎవరు మీకోసం డబ్బులు చేసి మీకు ఇవ్వరు. మీ చుట్టాలు కాదు, మీ అన్నదమ్ములు కాదు కదా వాళ్ళు. ఓకే. నేను ఇంటి ట్రేడ్ తీసుకుంటా. ఓకే. బైనరీ ట్రేడ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఒకటే ఒక ఆప్షన్ అండి. మీరు డబ్బులు సంపాదించాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా లెర్నింగ్. ఓకేనా? నో డౌట్ టైం పడతది. కానీ దానికోసం ఈ అడ్డదారులు తొక్కిండ్రనుకో, అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని, సిగ్నల్స్ అని మొత్తం ఉన్న డబ్బులు పోతాయి, టైం బొక్క. మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి మీద పడతాయి. ఆ డబ్బులు ఎక్కడి నుండో తీసుకొచ్చుంటారు. వాడేదో మీకు డబుల్ చేసిస్తా, త్రిబుల్ చేసిస్తా, 10,000కి 50,000 చేసిస్తా అంటే మీరు ఎక్కడనో తీసుకొచ్చుంటారు. వాడు తీసుకున్నాక బ్లాక్ చేస్తాడు. మళ్ళీ అవి కట్టడానికి మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చి మీదేసుకుంటారనమాట. అట్లాంటివి చెయ్యొద్దు. ఓకేనా? అట్లా ఏమీ ఉండదు. ఎవరు మీకు అకౌంట్ హ్యాండ్లింగ్ చేసి మీకు డబ్బులు ఎవ్వరు ఇవ్వరు. ఓకే. వాళ్ళకి 50 నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి రిస్క్ మీ అకౌంట్ మీద తీసుకుంటారు. వచ్చినా పోయినా వాళ్ళకేం ఫరక పడదు. మీ డబ్బులు పోతాయి కాబట్టి. వస్తే వాళ్ళకి ప్రాఫిట్, పోతే మీ డబ్బులు పోతాయి అంతే. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఈజీ వచ్చే మనీ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు, రాదు కూడా. వచ్చినా కూడా మీకు మంచిది కాదు అది. ఓకేనా? ఓకే. ఓకే. ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌లో జాయిన్ అయ్యి అవ్వండి. కోర్స్ తీసుకోవాలంటే మెసేజ్ చేయండి. సపోర్ట్ కూడా తీసుకోవాలి డౌట్స్ ఉన్నాయంటే. ఓకేనా? ఈ అకౌంట్ హ్యాండ్లింగ్ చక్కర్లో వీటిట్లో పడి ఇంకా డ్యామేజ్ అనేది చేసుకోకండి. ఓకే. ఉంటాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.